హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. మనం ఈరోజు కాబోలి శనగల్ మునక్కాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ ఇంకా రైస్లోకి రోటీకి చాలా బాగుంటుందండి. మసాలాలు ఏమి ఎక్కువ యూజ్ చేయకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని శనగలు వేసుకోవాలండి. ఈ శనగలు నేను నైట్ అంతా నానబెట్టాను. ఇప్పుడు ఈ శనగలకి సరిపడా వాటర్ వేసుకొని ఒక 5 విజిల్ రానియ్యాలండి. అలాగే మునక్కాయలు కూడా ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇట్లా మునక్కాయలు కూడా ఉడికాయి కదండి, ఒకసారి ఇది తీసి చూద్దాం. కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టు కుక్ అయితే చాలండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడవనివ్వాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఇంకా శనగపప్పు, ఇంకా మినపగుళ్ళు, ఇంకా ఆవాలు కూడా వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని కూడా కలుపుకొని ఇంకా ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఒక 2 పచ్చిమిర్చి కూడా నిలువు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇలా పచ్చివాసన పోయినంత వరకు వేగింది కదండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన మొత్తం పోయినంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ మునక్కాయలు కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం, 1 నిమిషం పాటు. ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ మునక్కాయలు కూడా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇంకా 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే ఇప్పుడు ఫ్రై అయ్యింది కదండి. ఈ మసాలాలంతా బాగా ఫ్రై ఈ కర్రీకి బాగా పట్టింది. మనము ముందుగా ఉడకబెట్టుకున్న కాబోలి శనగలు కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు శనగల్లో ఉండే వాటర్ వరకే నేను వేసుకున్నానండి. ఇంకా వాటర్ ఏం ఎక్స్ట్రా వేయలేదు. ఆ శనగల వాటరే సరిపోతాయి. ఆల్రెడీ మనకి మునక్కాయ శనగలు కుక్ అయ్యాయి కదండి, ఆ వాటర్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం దగ్గరికి అయ్యిందండి. అలా మరొక 2 నిమిషాల పాటు కూరలో వాటర్ మొత్తం ఎగిరే వరకు ఉంచుకోవాలి. ఇలా ఈ కర్రీ అంతా రెడీ అయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.